जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। కస్టమర్లు కూడా నేనేమంటానంటే గాబరా పడక హాయిగా నెమ్మదిగా చూడండి, ప్రతిదీ అర్థమవుతుంది మీకు. ఇప్పుడు గాబరా కాదంటే ఒకదాని మించి ఒకటి లాస్ట్ ఏది సెలెక్ట్ చేసుకొని పోతుంది. మీరు ఏదైనా కొద్దిగా నీట్గా ఆలోచించుకొని మెల్లిగా చూసుకొని వెళ్తే అన్నీ బాగుంటుంది అని అంటాను. ఆ విగ్రహానికి ఎగ్జాక్ట్గా ఉంటుంది. వచ్చే సంవత్సరం కూడా డబల్ తయారవుతాను. పక్కన చూడండి ఎంత బాగుంది అలా. ఓవరాల్గా అయితే ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విగ్రహానికి వచ్చి ఒకసారి చూడండి. ఇది శివుడు, ఇది ఏంటన్నా శివుడే. ఈ 80 విగ్రహాల్లో డిఫరెంట్ ఎందుకు చేసారు అన్నీ నడుతాను. ఇప్పుడు ఈ 80 విగ్రహాలని ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎందుకు చేసామన్న దానికి రీజన్ ఏంటి అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎందుకంటే అతను ఈ మోడల్ చేసుకున్నానుకో ఇంకొకరికి అదే మోడల్ ఉండకూడదు అనమాట. ఏదంటే ఈ బొమ్మే మళ్ళీ నెక్స్ట్ చేస్తే దాని మీద డిఫరెన్స్ వస్తాయి, తేడాలు వస్తాయి. అందుకంటే అతను కూడా అప్పుడు అదే మా దగ్గర ఉంది ఇంకొకరికి కూడా చేస్తామని అంటారు. కనుక ఎవరికైనా ఒకే మోడల్ చేస్తాను. అన్ని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక మైండ్లో ఉన్న అడ్రస్ అదే వాళ్ళ ఆలోచన తగ్గ విగ్రహాన్ని చూపించాక అదే విగ్రహాన్ని వేరొకరు చేయించుకోవడానికి వీలు లేకుండా అన్ని వాళ్ళైతే ఈ 80 విగ్రహాల్లో 80 మోడల్స్ అంట. అంటే ఆల్రెడీ కొన్ని బుకింగ్ అయ్యాయి, కొన్ని అయితే చాలా వరకు అవుతున్నాయి. మీరు కూడా వచ్చి ముందుగా త్వరగా వస్తే అన్ని వాళ్ళైతే మనకి తగినంగా మంచి ప్రైజ్లు అయితే అన్నీ ఇస్తాడు అన్న. మళ్ళీ ఒకవేళ మా సబ్స్క్రైబర్లు వచ్చారనుకో వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఏమైనా లభిస్తుందా? ఇస్తానండి. అన్ని వాళ్ళైతే మన వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. త్వరగా వచ్చి 25,000 ఇవన్నీ 25,000 అలా వస్తుంది, కానీ నేను 18,000కి ఇస్తాను. అన్ని వాళ్ళైతే మా వీడియో చూపించారనుకో అన్ని వాళ్ళైతే మంచి ఈ 25,000కి వెళ్ళినవన్నీ 18,000కి ఇస్తారంట. అన్ని వాళ్ళైతే మనకు అదొక ఆఫర్ అయితే ఇచ్చారు. త్వరగా వచ్చి విజిట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం ఇది సరస్వతి మోడల్. రెండు తాంబరాలు ఉంటాయి, ఒకటి పిల్లలు సంఘం ఊతున్నట్టు. ఈ డిజైనింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది. ఇంకొక 10 days వస్తే దీని విశ్వరూపం కూడా బయటకు వచ్చేస్తుంది. ఓవరాల్గా అన్ని వాళ్ళ విగ్రహాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏనుగు సింహాసనం ఉన్నట్టు. ఇది ఏనుగు సింహాసనం ఏనుగులుగా ఉంటాయి. ఓవరాల్గా ఇదంతా ఏనుగు టైప్సే. ఏనుగు సింహాసనం అంటే ఏనుగులు అటు ఇటు, ఏనుగులు పైన కూడా ఏనుగుస్ ఉండి మధ్యలో వినాయకుడు కూర్చొని అయితే ఉంటాడు. ఓవరాల్గా చాలా బాగున్నాయి. ఇంకా ముందుకు ఇంకా ఉన్నాయి, అన్నీ కూడా చూపిస్తాం. ఏంటంటే ప్రతి మోడల్ని సింపుల్గా నీట్గా చాలా అందంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఆర్డర్కి అయితే కొన్ని అయిపోయాయి, మరికొన్ని ఉన్నాయి. అది కూడా మన సబ్స్క్రైబర్ త్వరగా వస్తేనే ఉంటాయి. మీరు బేగ వచ్చి విజిట్ చేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క అవతారం, ఇది బుద్ధుడు అవతారం. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వరకు విగ్రహాలు బుక్ చేయడానికి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎలా ఉంది, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏముందో అది కూడా అడుగుదాం. తమ్ముడు, ఇక్కడ విగ్రహం బుక్ చేయడానికి వచ్చారా? అవునన్నయ్య. మీకు ఇక్కడ ఏమైనా విగ్రహాలు మోడల్ చూసి ఏమనిపిస్తుంది? అన్నీ చాలా బాగున్నాయి అన్న, అన్ని క్రియేటివ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. మేము వచ్చినవన్నీ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. చాలా లేట్గా వచ్చాం మేము, అందుకే అన్ని తమ్ముడు వాళ్ళైతే చాలా లేట్గా వచ్చారని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీకు ఏమైనా బుక్స్ అదే కొన్ని విగ్రహాలు ఏమైనా నచ్చేటట్టు ఏమైనా ఉన్నాయా? అన్నీ నచ్చుతున్నాయి అన్న అందరికి. అంటే ఒక విగ్రహం ముగ్గురికి నచ్చుతుంది, ఇంకో విగ్రహం ముగ్గురికి నచ్చుతుంది. అలాగా నీకైతే ఇక్కడ చాలా వరకు విగ్రహాలు చాలా నచ్చాయి. నీకురా? నాకు అలా చివరికి నచ్చింది. నీకు ఆ విగ్రహం నచ్చిందా? తమ్ముడికి అయితే ఏ విగ్రహం నచ్చింది? అల్లది అల్లంగో అక్కడ ఉంది కదా, అది ఆ విగ్రహం అయితే నీకు నచ్చింది. నచ్చింది అయితే తీసుకుంటావా? తమ్ముడు నీకురా? నాకు అదే నచ్చింది. నీకు ఆ విగ్రహం నచ్చిందా? నీకు? అన్ని చాలా మోడర్న్ గా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. తమ్ముడైతే డిఫరెంట్ గా ఉన్నాయి, అన్ని మోడల్ గా ఉన్నాయి. చాలా నచ్చింది. లేట్ అయిపోయారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడికే ఎందుకు వచ్చారు అది కూడా వాళ్ళ ద్వారా అడుగుతాం. తమ్ముడు, మీరు ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి? చాలా వరకు వేరే చోట్లలో కూడా విగ్రహాలు తయారు చేస్తారు, మరి ఇదే ప్లేస్కి రావడానికి మీ అడ్రస్ ఏమైనా తెలిసిందా, లేక ఎలా వచ్చారు ఏంటనేది? అంటే లాస్ట్ ఇయర్ మా అన్ని వాళ్ళు కూడా ఇక్కడే బొమ్మ తీసుకున్నారు. అంటే మంచి రీజనబుల్ ప్రైస్కినా ఇంకా చాలా మంచి బొమ్మలు ఇచ్చారు. అడిగిన టైం కన్నా చాలా బాగా చేసి చాలా ఫాస్ట్గా ఇచ్చారని, అందుకే వచ్చాము. మీ లాస్ట్ ఇయర్ మీ అన్ని వాళ్ళు పెట్టారని ఇక్కడ వచ్చారు. అవును, అందుకే వచ్చామన్నయ్య. ఇప్పుడు ఆల్రెడీ అయితే మీరు విగ్రహం అయితే బుక్ చేసుకుంటారు ఈ రోజు అలాగని చేసుకోండి. మీరు అందరు కలిపి పెడుతున్నారు. మీ బాయ్స్ పేరేంటి?
TSYCC. TSYCC. ఈ అడ్రస్ కూడా కొంచెం మీ ద్వారా చెప్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వినాయకుడిని చిన్నపిల్లల కన్నా పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. వాళ్ళ ద్వారా తమ్ముడు మీకు అదే వినాయక చవితి చేసుకోవాలని మీకు ఎందుకు అనిపిస్తుంది అసలు అని? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఫంక్షన్ ఏది స్టార్ట్ అయినా కూడా వినాయకుడి పూజిస్తానన్య. అందరికీ అదే కూడా ఆనందం తెస్తుంది. నవరాత్రులు సంబరాలు చేసుకుంటాం కాబట్టి. తమ్ముడైతే ఓవరాల్గా క్లారిటీగా ఉన్నట్టు చెప్తున్నాడు. అంటే ఈ ఏజ్లోనైతే నాకు కూడా తెలియదు, ఓపెన్గా చెప్పడం నాకు కూడా ఈ తమ్ముళ్ళలాగైతే తెలియదు. అంటే తమ్ముడు నీకు ఇంతలాగా నాలెడ్జ్ ఎలాగొచ్చిందిరా? అంటే విగ్రహాల గురించి నీకు ఇంతలాగా, అంటే ఈ పండుగ గురించి అవగాహన ఎలాగొచ్చింది? మా అన్నయ్యలు అన్య, మా మమ్మీ అన్య, మమ్మీ మా అన్నయ్యలు మా మమ్మీ వల్లే మాకు ఇదంతా ఐడియా వచ్చింది అన్య. మమ్మీ వాళ్ళు చెప్పేవారు ఈ నవరాత్రుల గురించి. అవునన్య. నవరాత్రులు ఎన్ని రోజులు ఉంటుంది? 9 రోజులు అన్య. 9 రోజులు. ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయిపోయింది. వచ్చే సంవత్సరానికి ఈ రోజే రెడీ చేస్తాం. మొత్తం నిండిపోతాయి, మొత్తం నింపేస్తాం. వచ్చే సంవత్సరానికి మొత్తం అయినా కింద నింపేస్తాం.